వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కర్నూలు ఎస్ఆర్ కళాశాలలో క్షుద్ర పూజల కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ ఒక విద్యార్థిని యొక్క జుట్టు కత్తిరించి నిమ్మకాయలు పెట్టి చేయి కోశారనేటువంటి దీంతో ఒకసారిగా కలకలం రేపింది. దీని మీద విద్యార్థి అదేవిధంగా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తారు. మనతో మాట్లాడడానికి ఆ సంఘం నాయకులు. సార్ చెప్పండి, ఎస్ఆర్ కళాశాలలో ఏం జరుగుతుంది? ఎస్ఆర్ కళాశాలలో నిన్న రాత్రి 11:30 సమయంలో విద్యార్థిని నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయి మీద దాడి చేశారు. అది దాడి చేసే క్రమంలో మెయిన్గా కత్తితో ఆ అమ్మాయి చెయ్యి కోయడం, అదేవిధంగా ఆ అమ్మాయి జుట్టు చేయడం జరిగింది. ఆ చెయ్యి కోసే క్రమంలో అమ్మాయికి నొప్పి వచ్చి గట్టిగా అరిచింది. ఆ అరిచే క్రమంలో వాళ్ళందరూ పారిపోయారు. అయితే ఆ పారిపోయే క్రమంలో అమ్మాయి నేను చూసింది వాళ్ళు ఏళ్ళు ఒకటే అనేసి చెప్పింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వచ్చి ఆ అమ్మాయిని అడిగితే సరే దీన్ని చూద్దామనేసి పొద్దున వరకు లేదా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా తల్లిదండ్రులకు తెలియకుండా దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేశారు. అయితే వేరే విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులు తెలుసుకొని ఇక్కడికి ఉటావుటిన వచ్చారు. వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులు అడిగితే లేదు దీనిపైన ఎంక్వైరీ చేస్తాం, ఇంకా మాకు కూడా స్పష్టంగా అవగాహన రాలేదనేసి తల్లిదండ్రులను లోపల పెట్టారు. అదేవిధంగా విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు పోయి ప్రశ్నిస్తే ఎందుకు ఇది జరిగిందనేసి అడుగుతుంటే పేరెంట్స్ని ఏమైనా ఎంక్వైరీ చేసి కనుక్కుందామంటే పేరెంట్స్తో విద్యార్థి సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ ఫస్ట్ మాట్లాడలేదు. తర్వాత మహిళా సంఘాలు గొడవ చేయడం ద్వారా ఆ పేరెంట్స్తో మాట్లాడించారు. ఆ పేరెంట్స్ కూడా భయపడుకుంటూ అప్పటికే వాళ్ళని భయపెట్టే ప్రయత్నం ఎస్ఆర్ యాజమాన్యం చేసింది. అయినా దాన్ని అనుకోకుండా మేము ఏమన్నామంటే ప్రిన్సిపల్ని బయటికి పిలిచండి, తర్వాత ఎస్ఆర్ యాజమాన్యం అయినటువంటి వాళ్ళని బయటికి పిలిచండి, వాళ్ళతో మేము మాట్లాడతామన్నాం. అయినా ఎంతసేపటికైనా పిలిచలేదు. ఆర్ఏఓ గారు కూడా వచ్చారు. ఆర్ఏఓ గారు వచ్చి మొత్తం ఇదంతా చూసి నేను యాక్షన్ తీసుకుంటాను, ఇది ఒక చిన్న విషయం అనేసి చెప్పారంటే ఇది చిన్న విషయం అని ఆర్ఏఓ గారు అన్నారు. మనం ఆర్ఏఓ గారిని తీసుకొని ధర్నా నిర్వహించాం రోడ్డు మీద. ఆ ధర్నా నిర్వహించిన తర్వాత అయినా కూడా వాళ్ళు స్పష్టంగా చేయలేదు. ఆ తర్వాత మనం పోలీసులను ఒకటే డిమాండ్ చేసాం, వాళ్ళని అరెస్ట్ చేసి తప్ప మేము ఈ ధర్నా విరమించామని. అప్పుడు పోలీసు వారు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ అరెస్ట్ చేసి వాళ్ళని మాత్రం ఏదో రాజభోగాలు ఉండేటట్టు ఫ్యాన్లు వేసేసి పోలీసులు అక్కడ కూర్చోబెట్టారు. అయితే నేరం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించకుండా వాళ్ళని అలా కూర్చోబెట్టడం ఎంతవరకు సమయస్తాం. ఇప్పటికైనా ఎస్ఆర్ విద్యా సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. అయితే విద్యార్థినికి ఇది జరగడం కొత్తేం కాదు. ఎస్ఆర్ కాలేజీలో ఇది 3వ ఘటన ఈ సంవత్సర కాలంలోనే. కాబట్టి ఆ కళాశాలని సీజ్ చేసేంత వరకు కూడా మేము ఎస్ఎఫ్ఐగా లేదా ఐద్వాగా విద్యార్థి సంఘాలుగా మేము ఎలాంటి లాలూచి వాళ్ళతో చేసుకోము. ఎవరు చేసుకున్నా ఏం చేసుకున్నా సరే ఆ పోరాటం విజయవంతం. అసలు ఎస్ఆర్ కళాశాలలో హై సెక్యూరిటీ పెట్టాలి, మహిళా కళాశాల అంటే మరి పూర్తిగా భద్రత కల్పించాలి. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఈరోజు మేము ఎస్ఆర్ కళాశాల యాజమాన్యాన్ని విద్యాశాఖని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు పర్మిషను పుట్టగొడుగులాగా ఇస్తూ ఉన్నారు ప్రైవేట్ కళాశాలలకి. పర్మిషన్ ఇచ్చేటప్పుడు కళాశాలలో అమ్మాయిలకు సంబంధించినటువంటి మెరుగైన సదుపాయాలు ఉన్నాయా లేదా, సెక్యూరిటీ ఉందా లేదా, లేదంటే సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాల్సినటువంటి బాధ్యత విద్యాశాఖది కూడా. మరి పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆలోచించలేదు. లేదంటే ఈరోజు లక్షల రూపాయలు పిల్లల తల్లిదండ్రులతో ఫీజులు వసూలు చేసేటప్పుడు కనీసం వాళ్ళకి సెక్యూరిటీగా ఒక్కొక్క ఫ్లోర్కి కనీసం ఒక 4 సెక్యూరిటీని పెట్టాలి, లేదంటే 2 సీసీ కెమెరాలు పెట్టాలి అని చెప్పేసేటువంటి ఆలోచన కూడా ఈరోజు చేయలేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన ఫీజులన్నీ దండుకొని వాళ్ళు కోటీశ్వరులు అవుతున్నారు తప్ప పిల్లలు ఎలాంటి ఇబ్బంది పడినా కానీ మాకు పర్వాలేదు అనేటువంటి ఇదిలో ఉన్నారనేది అర్థమవుతా ఉంది. ఎందుకంటే అక్కడ చూస్తే ఈరోజు దాదాపు 5 అంతస్తులు ఉన్నటువంటి ఎస్ఆర్ కళాశాల 3వ అంతస్తులో అమ్మాయి రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో 7 మంది ఉంటారు. మరి కింద ప్రతి ఫ్లోర్కి సెక్యూరిటీ ఉన్నారు, వార్డెన్ ఉన్నారు, అందరు ఉన్నారని చెప్తున్నారు. ఇంతమందిని కాదని బయట నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి లేనే లేదు. అక్కడ ఉండేవాళ్ళు ఎవరు చేశారు ఏంటి అని అంటే అదే మాకు తెలియట్లేదు అంటారు అక్కడ ఉండేటువంటి కరెస్పాండెంట్ గారు. అసలు ఒక అమ్మాయి పైన క్షుద్ర పూజలు జరిగితే నిన్న ఎప్పుడో మిడ్ నైట్ జరిగింది, కనీసం ఇప్పటిదాకా కూడా ఎలాంటి యాక్షన్ లేదు. పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసాం. ఇక్కడికి వస్తే సిఐ గారు కూడా నేను తీసుకుంటానమ్మా కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. మాకు కావాల్సింది కంప్లైంట్ కాదు. అలాంటి ఘటనలు మరొక కాలేజీలో పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారుల పైన ఉంది, విద్యాశాఖ పైన ఉంది, యాజ్ ప్రైవేట్ కళాశాలల వాళ్ళపైన కూడా ఉంది. అందుకోసం ఈ మధ్యకాలంలో తరచుగా అది బనవాసి ఘటన కావచ్చు, ఆదోని కావచ్చు, మన కోడుమూరు దగ్గర ఉండేటువంటి వెంకటగిరి కావచ్చు, అంటే అవి ఒక భాగం అయితే ఇది అమ్మాయి మంచిగా చదువుతూ ఉంది, ఇంటెలిజెన్స్
అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంటెలిజెన్స్ అయితే ఆ అమ్మాయి పైన శుద్ర పూజలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి, జుట్టు కత్తర చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అందుకని చెప్పేసి మేమేం చెప్తా ఉన్నామంటే ఆ అమ్మాయికి ఎవరైతే అలాంటి ఘటనకు పాల్పన్నారో ఈరోజు ఫోరెన్సిక్ ల్యాబ్లు ఉన్నాయి. నిన్న మిడ్నైట్ జరిగింది, ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకని చెప్పేసి మేము మహిళా సంఘంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేసేది ఒకటే, ఏదైతే ఈరోజు ఎస్ఆర్ కళాశాలలు నిర్లక్ష్యం వహిస్తున్నారో నిర్లక్ష్యం వీడాలి, కళాశాల జీవన్ రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంటే మీ వైపు బాధిత విద్యార్థులు లేదు, వాళ్ళ తల్లిదండ్రులు లేరు, కేవలం మీరు ఆరోపిస్తున్నారంటే? మేము ఈరోజు ప్రజా సంఘాలుగా కోరుతున్నది ఒకటే, ఎవరికైనా సరే ఇలాంటి సంఘటనలు జరగకూడదు అని చెప్పేసి మా డిమాండ్. ఎక్కడున్నా కానీ ఈరోజు మేము మహిళా సంఘంగా ఎస్ఎఫ్ఐగా ఖచ్చితంగా బాధితుల పక్షాన ఉంటామని చెప్పేసి తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. అందుకోసమని చెప్పేసి రాబోయే కాలంలో కూడా ఇప్పుడు ఏదైతే ఈ కళాశాల ఉందో కళాశాల పైన చర్యలు తీసుకోకపోతే కన్నా ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈ రోజుతో పోదు, ఇది ఇంకొక అమ్మాయితో పోదు. ఇలా ఎంతమంది బలి కావాలి? మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు కర్నూలు జిల్లాలో దేశంలోనే లాస్ట్ స్టేజ్లో ఉండేటువంటి ఇది అక్షరాస్యతలో జిల్లా కర్నూలు జిల్లా. మరి అలాంటిది కాస్తో పూస్తో పరిజ్ఞానం ఉండేటువంటి వాళ్ళు ఈరోజు మా పిల్లల్ని చదివించాలి, మా పిల్లలు అవ్వకూడదు అని చెప్పేసి ఈరోజు వాళ్ళు అష్ట కష్టాలు పడి పిల్లల్ని చదివించడానికి ఇక్కడ వదులుతూ ఉన్నారు. అలాంటి చోట కూడా రక్షణ లేదు. మా ఎదురుగానే ఈ అమ్మాయికి ఇలా జరిగింది, మా పిల్లలు ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని బతుకుతారని చెప్పేసి దాదాపు 10 మంది పిల్లల్ని వెనక్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా మేము చూసాం మా కళ్ళతో. అందుకని చెప్పేసి ఖచ్చితంగా మెరుగైనటువంటి సదుపాయాలు ఉన్నటువంటి కళాశాలలకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులకు రక్షణ కల్పించాలి. మనం వేల రూపాయలు ఖర్చు పెట్టి తమ యొక్క భవిష్యత్తు బాగుండాలనేసి ప్రైవేటు కళాశాలలు చదివిస్తే మాత్రం అక్కడ సెక్యూరిటీ లేదు, జుట్లు కత్తిరిస్తున్నారు, నిమ్మకాయలు కోస్తున్నారు, చేయి కూడా కోసేటువంటి పరిస్థితి, క్షుద్ర పూజలు జరిపేటువంటి పరిస్థితి హాస్టల్లో ఉంది అంటే ఎస్ఆర్ కళాశాల యాజమాన్య నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం అంటున్నారు. తాజాగా మొన్నే చూసాం మనం నారాయణ కళాశాల ఈ అనంతపురంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మరొక ఘటన ఇక్కడ పునరావృతం అవుతుంది. క్షుద్ర పూజలకు కలకల రేపేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. యాజమాన్యం తప్పుంటే మాత్రం తప్పనిసరిగా శిక్షించాలని విద్యార్థి అదేవిధంగా మహిళా సంఘాలు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.